సో అందరికీ నమస్కారం. ఈ వీడియోలో భారతదేశంలో ఉన్నటువంటి పారిశ్రామిక తీర్మానాల గురించి మాట్లాడతాం. ఎందుకంటే మీరు కామెంట్స్ని బేస్ చేసుకొని ఈ యొక్క వీడియోస్ అన్ని కూడా ఇండియన్ ఎకనామిక్స్ అనేటువంటి కిక్ రివిజన్లో భాగంగా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే ఈ యొక్క వీడియోలో మాట్లాడతాము. ఈ వీడియోస్ చూసే వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరి ఈ వీడియోలో పారిశ్రామిక తీర్మానాల గురించి, మరి భారతదేశంలో మొట్టమొదటి పారిశ్రామిక తీర్మానం ఏంటి, భారతదేశంలోని ఉన్నటువంటి మొట్టమొదటి పారిశ్రామిక తీర్మానము 1948 పారిశ్రామిక తీర్మానం అండి. 1948 పారిశ్రామిక తీర్మానం అనేది ఇది మొదటి పారిశ్రామిక తీర్మానం, మొదటి పారిశ్రామిక తీర్మానం. అంటే ఇది 1948లోని ఏప్రిల్ 6వ తేదీన ఈ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ తీర్మానంలో ముఖ్యంగా ఏ అంశాన్ని ప్రతిపాదించారంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. ఏ వ్యవస్థ అండి? మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. భారతదేశంలో ఉన్నటువంటి అసలు వాస్తవానికి ప్రపంచంలో ఎన్ని ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయి అంటే ప్రధానంగా సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడి ఆర్థిక వ్యవస్థ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. భారతదేశం అనేది ఇక్కడ మిశ్రమ ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్నది. అంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే ప్రభుత్వ రంగము, ప్రైవేట్ రంగం కలిపి ఉండేటువంటి రంగాన్ని మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటాం. అంటే ప్రభుత్వ సంస్థలు ఉంటాయి, ప్రైవేట్ సంస్థలు ఉంటాయి, ఇలా ఉండేటువంటి రంగాన్ని మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటాం. ఈ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ విధానాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు సార్ అంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ఏంటండి వ్యవస్థను ఈ యొక్క వ్యవస్థను ప్రవేశపెట్టిన వ్యక్తి అంటే జవహర్లాల్ నెహ్రూ అండి. ఎవరండి? జవహర్లాల్ నెహ్రూ. మరి ఇక్కడ భారతదేశంలో ఏ తీర్మానంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ప్రవేశపెట్టారంటే మొదటి పారిశ్రామిక తీర్మానంలో ప్రవేశపెట్టడం జరిగింది. మరి భారతదేశంలో ఉన్నటువంటి రెండవ పారిశ్రామిక తీర్మానం ఎప్పుడు చేశారంటే 1956లో. అంటే రెండవ పారిశ్రామిక తీర్మానము, పారిశ్రామిక తీర్మానం ఎప్పుడు సార్ అంటే 1956లో రెండవ తీర్మానం వచ్చిందండి. ఈ రెండవ పారిశ్రామిక తీర్మానం ఏమంటారంటే రాజ్యాంగ తీర్మానం అంటాం. ఏమంటామండి? రాజ్యాంగ తీర్మానం అంటాం. రాజ్యాంగ తీర్మానం. ఎందుకు రాజ్యాంగ తీర్మానం అంటే ఈ యొక్క రెండవ పారిశ్రామిక తీర్మానంలోని సామ్యవాద అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. సామ్యవాద అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు కాబట్టి ఈ రెండవ పారిశ్రామిక తీర్మానాన్ని రాజ్యాంగ తీర్మానం అని పిలుస్తూ ఉంటాము. మరి ఇట్లా వీటి యొక్క పూర్తి అంశాలు. మరి మనకు నూతన తీర్మానం ఎన్నో తీర్మానం అంటాడు అంటే నూతన తీర్మానము. భారతదేశంలో ఉన్నటువంటి నూతన తీర్మానము నూతన పారిశ్రామిక తీర్మానం అంటాడు. నూతన పారిశ్రామిక తీర్మానం. మరి నూతన పారిశ్రామిక తీర్మానం ఏంటి సార్ అంటే భారతదేశంలో 1991 నూతన పారిశ్రామిక తీర్మానం అండి. ఈ తీర్మానంలో ఏం ప్రవేశపెట్టారంటే ఇక్కడ ఎల్పిజి అనేటువంటి నమూనాను ప్రవేశపెట్టారు. ఎల్పిజి అనేటువంటి నమూనాను ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా అంటే ఈ ఎల్పిజి నమూనా అంటే కొత్త నమూనా విధానాన్ని ఏ తీర్మానంలో ప్రవేశపెట్టారంటే నూతన పారిశ్రామిక తీర్మానంలోని. మరియు భారతదేశంలో వచ్చినటువంటి మరొక చట్టం ఏంటంటే 2013లో వచ్చినటువంటి నూతన కంపెనీల చట్టం. అంటే నూతన కంపెనీల చట్టం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నూతన కంపెనీల చట్టం అని ఎప్పుడు వచ్చేసారంటే 1956లో రావడం జరిగింది. రైట్. నూతన కంపెనీల చట్టం అనేది 2013లో రావడం జరిగింది. ఈ నూతన కంపెనీల చట్టం వచ్చిన తర్వాత మరి భారతదేశంలోని ఏ తీర్మానం రద్దు చేశారంటే 1956 తీర్మానంను రద్దు చేయడం జరిగింది. ఇది వచ్చిన తర్వాత ఇది రద్దు చేయడం జరిగింది. సరే, మరి ఇక్కడ ఎల్పిజి అంటే ఏంటి? లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఈ అన్ని అంశాల గురించి కూడా మనము ఇక్కడ మాట్లాడుకుంటాం. మరి ఇక్కడ ఈ తీర్మానాలలో మనకు ప్రధానంగా అనేకమైనటువంటి విధానాలు రావడం జరిగింది. ఆ అంశాలన్నీ కూడా ఈ యొక్క అంశంలో చూస్తాం. రైట్. ఫస్ట్
భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం ప్రధాన అంశాల్లో చూసినప్పుడు 1948 తీర్మానము, 1956 తీర్మానము, 1973లో వచ్చినటువంటి తీర్మానము, 1977లో వచ్చినటువంటి తీర్మానము, 1986 వచ్చినటువంటి పారిశ్రామిక తీర్మానము, నెక్స్ట్ 1991లో వచ్చినటువంటి పారిశ్రామిక తీర్మానము. తర్వాత 2013లో కంపెనీల చట్టం వచ్చింది. సో 2013లో వచ్చినటువంటి కంపెనీల చట్టాల పైన 2015లో సో దుగ్గల్ కమిటీ ఏర్పడేశారండి. సో ఈ దుగ్గల్ కమిటీ ఎందుకు ఏర్పడేశారంటే 2015లో ఈ కంపెనీల చట్టం అనేది ఎలా పనిచేస్తుంది, మరి అది సరిగ్గా పనిచేస్తుందా లేదా అన్న అంశంను సో దానికోసము దుగ్గల్ కమిటీ ఏర్పాటు చేయడము జరిగింది. సరే, ఓకే. మరి భారతదేశంలో ఉన్నటువంటి ఒక్కొక్క తీర్మానం గురించి మాట్లాడతాం. మరి భారతదేశంలో మొట్టమొదటి పారిశ్రామిక తీర్మానం ఏంటంటే 1948 పారిశ్రామిక తీర్మానం. మొట్టమొదటి పారిశ్రామిక తీర్మానం, ఇది మొదటి పారిశ్రామిక తీర్మానం చెప్పుకుంటాం. సో ఇప్పుడు వచ్చింది ఇది 1948 ఏప్రిల్ 6వ తేదీన ఈ మొదటి తీర్మానం అనేది రావడం జరిగింది. ఈ యొక్క తీర్మానంలో ఏ విధానాన్ని ప్రవేశపెట్టారు అంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ప్రవేశపెట్టారండి. ఏది చేస్తారండి? మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ఈ మొదటి పారిశ్రామిక తీర్మానంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఎవరు ప్రవేశపెట్టారంటే జవహర్లాల్ నెహ్రూ ఈ యొక్క విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ప్రపంచంలో ఉన్న తీర్మానం అంటే వ్యవస్థ ఆర్థిక వ్యవస్థలలో సో పెట్టుబడి ఆర్థిక వ్యవస్థ అమెరికా లాంటి దేశాల్లో పెట్టుబడి ఆర్థిక వ్యవస్థ ఉంది. సో రష్యా, చైనా లాంటి దేశాలు సామ్యవాద ఆర్థిక వ్యవస్థ ఉన్నాయి. మరి భారతదేశం అనేది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ దేశంగా ఉంది. నెక్స్ట్, మరి 1948 తీర్మానంలో ఉన్నటువంటి సో ఈ పరిశ్రమలను ఎన్ని రకాలుగా వర్గీకరణ చేశారు అంటే సో ప్రభుత్వ రంగ పరిశ్రమలు, ప్రైవేట్ రంగ పరిశ్రమలు ఎన్ని రకాలుగా వర్గీకరణ చేశారంటే ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారు. ఎట్లా అంటే 1948 తీర్మానంలో పరిశ్రమలు ఎన్ని రకాల వర్గీకరణ చేశారంటే 4 రకాలుగా వర్గీకరణ చేశారు. అంటే ఏంటి అవి ఏంటి సార్ అంటే ఒకటి ప్రభుత్వ పరిశ్రమలు ఉన్నటువంటి 1వ వర్గీకరణ, రెండవది ఏంటి సార్ అంటే సో మిశ్రమ పరిశ్రమలు అంటే ఇక్కడ ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో ఉంటాయి. తర్వాత ప్రభుత్వ నియంత్రణలో ఉండేటువంటి పరిశ్రమలు, మరొక అంశం ఏంటి సార్ అంటే పూర్తిగా ప్రైవేట్ పరిశ్రమలు అంటే పూర్తిగా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి పరిశ్రమలు అనే అంశాలు. ఈ విధంగా సో ఎన్ని రకాల వర్గీకరణ చేశారు? 4 రకాల వర్గీకరణ చేశారు. సో మరి ఇక్కడ ఈ 4 రకాల గురించి చూసినట్లయితే ప్రభుత్వ రంగ పరిశ్రమలు చూసినట్లయితే ఆయుధాల తయారీ, అణుశక్తి రంగము మరియు రైల్వేలు అనేది ఏ రంగంలో ఉన్నాయి సార్ అంటే ఇక్కడ ప్రభుత్వ పరిశ్రమ విభాగంలో ఉన్నాయి. మరి ఇక్కడ మిశ్రమ పరిశ్రమలు అంటే కొంత ప్రైవేట్ రంగము, కొంత ప్రభుత్వ రంగము ఇలా ఉన్నటువంటి పరిశ్రమలు. ఇనుముకు పరిశ్రమలు అంటే భారీ ఇనుముకు పరిశ్రమలన్నీ కూడా ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో ఉన్నాయి. నెక్స్ట్ బొగ్గు కర్మాగారాలు కూడా సో కోల్ ఇండస్ట్రీస్ కూడా కొన్ని ప్రైవేటు ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. నెక్స్ట్ విమానయాన సంస్థలు కూడా కొన్ని ప్రైవేటు ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. సో ఇక్కడ ఎయిర్ ఇండియా కానీ, ఇండియన్ బస్ కానీ ఇట్లాంటి కొన్ని సంస్థలన్నింటి కూడా కొంత ప్రైవేటు ప్రభుత్వ రంగం కాబట్టి మిశ్రమ పరిశ్రమ. నెక్స్ట్ ప్రభుత్వ నియంత్రణలో ఉండేటువంటి పరిశ్రమలు అంటే ప్రభుత్వం కొంత నియంత్రణ ఉంటుంది. అలాంటి పరిశ్రమ ఏంటంటే పంచదార అంటే షుగర్ ఇండస్ట్రీస్ అనేది ప్రభుత్వ నియంత్రణ ఉన్నటువంటి పరిశ్రమ కింద వస్తుంది. నెక్స్ట్ కాగిత పరిశ్రమ, ఎరువుల పరిశ్రమలు, ఎలక్ట్రానిక్ పరిశ్రమలు. ఎట్లా అడుగుతారంటే 1948 తీర్మానంలోని ప్రభుత్వ నియంత్రణలో ఉండేటువంటి పరిశ్రమలు ఏంటి అంటాడు. అలాంటి పరిశ్రమలు ఏంటంటే పంచదార పరిశ్రమలు, కాగిత పరిశ్రమలు, ఎరువు పరిశ్రమలు, సో అంటే ఇక్కడ ఫర్టిలైజర్స్ అండ్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా సో ఇవి ప్రభుత్వ నియంత్రణలో ఉండేటువంటి పరిశ్రమలు అంటాం. నెక్స్ట్ ప్రైవేట్ పరిశ్రమలు ఏంటంటే ఇవి మిశ్రమ రంగంలో పరిశ్రమలను సో వీటిని ఉదాహరణకు అంటే మిశ్రమ రంగంలో ఉన్నటువంటి పరిశ్రమలను 10 సంవత్సరాల తర్వాత వీటిని ఏం చేస్తారు సో జాతీయం చేస్తారు. మిశ్రమ రంగంలో ఉన్నటువంటి పరిశ్రమలు ఏం చేస్తారంటే ఆ తర్వాత 10 సంవత్సరాల తర్వాత అది బాగా పనిచేస్తే వాటిని జాతీయం చేయడం జరుగుతుంది. అంటే ఈ 3 రంగాల్లో లేనివన్నీ కూడా ప్రైవేట్ అంటే ఈ యొక్క ప్రైవేట్ పరిశ్రమల కిందకి రావడం జరుగుతుంది. ఇది ఏ తీర్మానం సార్ అంటే 1948. నెక్స్ట్ 1956 పారిశ్రామిక తీర్మానము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఈ 1956 పారిశ్రామిక తీర్మానాన్ని ముఖ్యంగా సో ఆర్థిక రాజ్యాంగ తీర్మానం అంటాం, లేదా రాజ్యాంగ తీర్మానం కూడా పిలుస్తాం. సో ఇక్కడ ఆర్థిక రాజ్యాంగ తీర్మానం అని ఏ తీర్మానం పిలుస్తారంటే సో 1956 పారిశ్రామిక తీర్మానము. ఎందుకంటే సామ్యవాద సమాజ స్థాపన అనేది ఎక్కువ తీసుకోవడం జరిగింది. సామ్యవాద సమాజ స్థాపన అనే అంశానికి ఎక్కువ ప్రాధాన్యత తీర్మానం ఏదంటే సో 1956 తీర్మానము. మరి ఇక్కడ ఈ యొక్క తీర్మానం ఎప్పుడు వచ్చేసారంటే 1956 ఏప్రిల్ 31
తేదీన 1956 ఏప్రిల్ 30వ తేదీన ఈ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ 1956 తీర్మానంలో సో ఎక్కువగా ఈ విధానంలోనే మనకు బిలాయి, సో బిలాయి ఇనుము కర్మాగారం, దుర్గాపూర్ ఇనుము కర్మాగారము, అదేవిధంగా సో ఇక్కడ దుర్గాపూర్ ఒకటి, బిలాయి ఒకటి, ఓకేనా, రూర్కెలా ఇనుము కర్మాగారం కూడా ఈ తీర్మానం తర్వాత, ఈ పారిశ్రామిక తీర్మానం తర్వాత మనకు 1959లో వస్తాయి. ఏవి వస్తాయి? 1956 తర్వాత ఇవి 1959లో సో బిలాయి కర్మాగారము, బిలాయి ఒకటి, నెక్స్ట్ దుర్గాపూరు ఇనుము కర్మాగారము, నెక్స్ట్ రూర్కెలా ఇనుము కర్మాగారం. ఈ విధంగా సో 3 దీంతో పాటుగా చాలా కూడా రావడం జరిగింది. నెక్స్ట్ బొకారో ఇనుము కర్మాగారం. ఈ 3 కూడా సో 1959లో వస్తే, 2వ పంచవర్ష ప్రణాళికలో వస్తే, నెక్స్ట్ 1964లోని బొకారో ఇనుము కర్మాగారం అంటే జార్ఖండ్ రాష్ట్రంలోని సో బొకారో ఇనుము కర్మాగారము రష్యా సహకారంతో ఏర్పడడం జరిగింది. రైట్. మరి ఇక్కడ 1956 పారిశ్రామిక తీర్మానంలోని ఎన్ని జాబితాలు ఉన్నాయి సార్ అంటే 3 జాబితాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్, ఎన్ని జాబితాలుగా విడదీసింది పరిశ్రమలు అంటే 3 జాబితాలు విడదీసింది. సో ఇక్కడ అంటే వీటిని ఏ జాబితా అని, ఏంటి జాబితా ఏ, అదేవిధంగా జాబితా బి, జాబితా సి అనేటువంటి 3 రకాలుగా విడదీయడం జరిగింది. అంటే జాబితా ఏ, జాబితా బి, జాబితా సి అనేటువంటి వర్గీకరణ, అంటే ఆ విధంగా 3 రకాలుగా వర్గీకరణ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఏ జాబితాలో ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి అంటాడు. ఏ జాబితాలో ఉన్నటువంటి పరిశ్రమల సంఖ్య 17. ఏ జాబితాలో ఉన్నటువంటి పరిశ్రమలు ఎన్ని ఉన్నాయి సార్ అంటే ఇక్కడ సో పరిశ్రమలు 17 పరిశ్రమలు ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా అభివృద్ధి చేసేటువంటి బాధ్యత, అంటే ఏ జాబితాలో ఉన్నటువంటి పరిశ్రమలు ఎవరు అభివృద్ధి చేస్తారంటే ఇక్కడ ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. మరి ఇక్కడ ఈ 17 రకాల పరిశ్రమలు కొన్ని చూసినట్లయితే ఆయుధ పరిశ్రమలు, ఏంటంటే ఆయుధ పరిశ్రమలు, అణుశక్తి పరిశ్రమలు, రైల్వే రంగానికి సంబంధించింది, రైల్వే డిపార్ట్మెంట్స్ అన్ని కూడా, నెక్స్ట్ ఇనుము మరియు బొగ్గు పరిశ్రమలు, విమాన మరియు నౌకాయాన పరిశ్రమలు మరియు నౌకాయాన పరిశ్రమలు అన్నీ కూడా సో దేని కింద వస్తాయంటే జాబితా ఏ కింద వస్తాయి, జాబితా ఏ కింద రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ 1956 తీర్మానంలో ఉన్నటువంటి 2వ జాబితా బిలో ఉన్నటువంటి పరిశ్రమలు ఎన్ని ఉన్నాయి సార్ అంటే 12 పరిశ్రమలు ఉన్నాయండి. దీనిలో ఎన్ని ఉన్నాయి సార్ అంటే 12 పరిశ్రమలు. అంటే ఏ జాబితాలో 17 ఉన్నాయి, సో ఇక్కడ డజన్ గుర్తుపెట్టుకోవచ్చు, 12 ఉన్నాయి. సో ఇక్కడ ప్రభుత్వ నిబంధనలతో నడిచేవి. సో బి జాబితాలో ఉన్నటువంటి పరిశ్రమలు ఏ విధంగా పనిచేస్తాయి అంటే ప్రభుత్వ నిబంధనలతో నడుస్తాయి. అవి ఉన్నటువంటి ప్రధాన అంశం ఏంటంటే ఇక్కడ పంచదార పరిశ్రమలు, కాగిత పరిశ్రమలు, ఎరువుల పరిశ్రమలు అనేది ఫర్టిలైజర్ పరిశ్రమలు. ఈ విధంగా ఇవి జాబితా బిలో ఉన్నటువంటి కొన్ని ప్రధాన పరిశ్రమలు. మరియు మిగిలినటువంటి జాబితా సి అన్నాడు, అంటే జాబితా సిలో ఎన్ని పరిశ్రమలు ఇక్కడ మెన్షన్ చేయలేదు. కానీ సో ఇక్కడ జాబితా ఏ కాకుండా, జాబితా బి కాకుండా మిగిలినవన్నీ కూడా సో ఈ అంటే మిగిలిన పరిశ్రమలన్నీ కూడా మిగిలిన పరిశ్రమలు ఏ రంగంలోకి వస్తాయి అంటే ఏ జాబితాలోకి వస్తాయి అంటే సో జాబితా సి కిందికి వస్తాయి. జాబితా సి కిందికి రావడం జరుగుతుంది. కాబట్టి జాబితా సి ఏం చేస్తుందంటే ప్రైవేటు రంగ పరిశ్రమలను తెలియజేస్తుంది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ ఇది ఇంతవరకు ఉన్నటువంటి 2 తీర్మానాలు. అంటే మొదటి తీర్మానం 1948, రెండవది 1956. మరి 3వ తీర్మానం అంటే సో 1977 పారిశ్రామిక తీర్మానం అండి. పారిశ్రామిక సో తీర్మానము. ఓకే. మరి 3వ పారిశ్రామిక తీర్మానం అనేది ఏ సంవత్సరంలో వచ్చిందంటే 1977లో రావడం జరిగింది. సో ఏ ప్రభుత్వం ఏర్పడేసిందంటే ఇక్కడ జనతా ప్రభుత్వం ఏర్పడేసిందండి. జనతా ప్రభుత్వము ఏర్పాటు చేయడం జరిగింది. జనతా ప్రభుత్వం అనేది ఈ యొక్క తీర్మానాన్ని ఏర్పడడం జరిగింది. ముఖ్యంగా
ఈ యొక్క కమిటీ గురించి అంటే ఈ యొక్క తీర్మానం గురించి ఎక్కువగా ఏ కమిటీ చెప్పింది అంటే 1977 పార్సమ తీర్మానం గురించి చెప్పినటువంటి కమిటీ ఏంటంటే ఆర్సి దత్ కమిటీ. ఆర్సి దత్ కమిటీ. ఈ యొక్క ఆర్సి దత్ అనేటువంటి కమిటీ అనేది ఒక సంయుక్త రంగం గురించి తెలియజేసింది. సంయుక్త రంగం అంటే అన్ని పరిశ్రమలు కలిసి ఒక కూటమిగా పనిచేయడం. సంయుక్త రంగం అంటే ఏంటి సార్ అంటే అన్ని పరిశ్రమలు ఒక కూటమిగా పనిచేయడము. అది సంయుక్త రంగం గురించి చెప్పినటువంటి కమిటీ ఏదంటే దత్ కమిటీ. ఏ తీర్మానంలో సంయుక్త రంగం వచ్చింది అంటే 1977 పారిశ్రమ తీర్మానంలో. నెక్స్ట్ ఈ తీర్మానంలోని అంటే 1977 పారిశ్రమ తీర్మానంలో చిన్నతర పరిశ్రమలకు, చేతి వృత్తులకు, నెక్స్ట్ కుటీర పరిశ్రమలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. కుటీర పరిశ్రమలకు అంటే ఏ తీర్మానంలో చిన్నతర పరిశ్రమలకు, చేతి వృత్తులకు, కుటీర పరిశ్రమలకు ప్రారంభించారంటే 1977 తీర్మానము, పారిశ్రామిక తీర్మానము. ఇంకా ఇక్కడ ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి, జిల్లా పారిశ్రామిక కేంద్రాలను అంటే జిల్లా పారిశ్రామిక కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పినటువంటి తీర్మానం ఏది ఏంటంటే 1977 తీర్మానం అండి. జిల్లా పారిశ్రామిక క్షేత్రాలను ఏర్పడని చెప్పినటువంటి అంటే తీర్మానం ఏంటంటే 1977 పారిశ్రామిక తీర్మానము. నెక్స్ట్ ఇక్కడ సూక్ష్మ పరిశ్రమలను ఇక్కడ టిన్ని అనే పదం వాడింది. సూక్ష్మ పరిశ్రమలు ఏ పదం వాడింది? ఇక్కడ టిన్ని అనే పదం వాడింది. మరి ఇక్కడ సూక్ష్మ పరిశ్రమల యొక్క పెట్టుబడి ఎంత ఉండాలి? 1 లక్ష కంటే తక్కువ ఉన్నటువంటి పెట్టుబడి. 1 లక్ష కంటే తక్కువ పెట్టుబడి పెడితే వాటిని లఘు పరిశ్రమలు అంటాం. ఏమంటామండి? లఘు పరిశ్రమలు అంటాం, లేదా చిన్నతన పరిశ్రమలు అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ అది మన 77 ఉన్నటువంటిది తీర్మానం. మరి ఇక్కడ వాస్తవానికి ఈ 1977 తీర్మానంలోనే మనకు నిరంతర ప్రణాళికలు వస్తాయి. ఏంటండి? నిరంతర ప్రణాళికలు. నిరంతర ప్రణాళికలు ముఖ్యంగా ఈ నిరంతర ప్రణాళికల వ్యవస్థ కూడా ఈ తీర్మానంలో రావడం జరిగింది. 1978 నుంచి 1980 మధ్య కాలంలో 78 నుంచి 80 మధ్య కాలంలో ఈ యొక్క నిరంతర ప్రణాళిక వ్యవస్థ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ తీర్మానం ఏంటి సార్ అంటే 1980 తీర్మానం. 1980లో వచ్చినటువంటి తీర్మానం అండి. మరి ఇక్కడ 1980లో వచ్చినటువంటి తీర్మానం పారిశ్రామిక తీర్మానం. ఈ తీర్మానాన్ని అంటే ఈ పారిశ్రామిక తీర్మానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? పారిశ్రామిక తీర్మానం ఎవరు ప్రవేశపెట్టారు సార్ అంటే ఇందిరాగాంధీ. ఎవరండి? ఇందిరాగాంధీ ప్రవేశపెట్టింది. ముఖ్యంగా ఇందిరాగాంధీ తీర్మానంలో అంటే ఈ తీర్మానంలో ఏ రంగానికి ప్రాధాన్యం ఇచ్చినట్టు అంటే 1980లో వచ్చినటువంటి పారిశ్రామిక తీర్మానంలో ప్రభుత్వ రంగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారండి. ప్రభుత్వ రంగంకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. చూడండి, ఇందిరాగాంధీ ఎక్కువగా మనకు 1969లో 14 బ్యాంకులు జాతీయం చేసింది. 1980లో ఇక్కడ 6 బ్యాంకులు జాతీయం చేసింది. కాబట్టి ఎక్కువగా ఆమె అంటే ఇందిరాగాంధీ కాలంలో ఎక్కువ ప్రైవేట్ పర్సన్ అన్ని కూడా జాతీయం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వ రంగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ లఘు పరిశ్రమలు అంటే ఏం చేసిందంటే, లఘు పరిశ్రమలు ఇంతకుముందు 1 లక్ష కంటే తక్కువ ఉంటే లఘు పరిశ్రమలు ఉన్నాం. ఇక్కడ ఏం చేశారంటే పెంచారు. 1 లక్ష నుంచి 2 లక్షల వరకు పెంచడం జరిగింది. పెట్టుబడి అనేది ఇన్వెస్ట్మెంట్ 1 లక్ష నుంచి 2 లక్షల వరకు పెంచడం జరిగింది. ఏ తీర్మానం అంటే 1980 తీర్మానము, లేదా 1981 తీర్మానం అని చెప్తాం. నెక్స్ట్ మనకు దీని తర్వాత వచ్చినటువంటి మరొక తీర్మానం ఏంటి సార్ అంటే 1985 పారిశ్రామిక తీర్మానం అంటాం. 1985 తీర్మానం ఎవరు ప్రవేశపెట్టారంటే రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టారు. దీన్ని ఏమంటారంటే పాక్షిక తీర్మానము అంటాం. ఏమంటారండి? పాక్షిక తీర్మానము అంటే వాస్తవానికి ఇది పూర్తిగా ఈ తీర్మానం పూర్తిగా పనిచేయలేదు. ఈ తీర్మానం పూర్తిగా ప్రవేశపెట్టలేదు, జస్ట్ పాక్షికంగా అనుకోవడం జరిగింది. ఏ తీర్మానాన్ని పాక్షికంగా అనుకోవడం జరిగిందంటే 1985 పారిశ్రామిక తీర్మానము. ఏ ప్రధానమంత్రి ప్రవేశపెట్టారంటే రాజీవ్ గాంధీ. ఎవరండి? రాజీవ్ గాంధీ ఈ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ అండి 1991 పారిశ్రామిక తీర్మానం. 1991లో వచ్చినటువంటి తీర్మానం ఏమంటారంటే దీన్ని నూతన పారిశ్రామిక తీర్మానం అంటారండి. ఇక్కడ అడుగుతాడు, భారతదేశంలో నూతన పారిశ్రామిక తీర్మానం ఏ సంవత్సరంలో వచ్చిందంటే 1991 రావడం జరిగింది. ఈ 1991 తీర్మానాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టాడు? 1991 జూలై 24వ తేదీన ఈ నూతన పారిశ్రామిక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ తీర్మానంలో అనేక మార్పులు రావడం, అంటే చాలా కొత్త మార్పులు రావడం జరిగింది. చాలా కొత్త మార్పులు వచ్చినటువంటి తీర్మానము. కొత్త మార్పులు
కొత్త మార్పులు వచ్చినటువంటి తీర్మానం ఏది అంటే 1991 తీర్మానం చెప్తాం. సో ఇక్కడ ఎల్పిజి అనే నమూనాను ప్రవేశపెట్టింది. ఎల్పిజి అంటే ఇక్కడ సో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అంటే సరళీకరణ. ఏంటంటే ఇక్కడ సరళీకరణ. సో సరళీకరణ అంటే ఏంటి సార్ అంటే సో అంటే నియంత్రణను అంటే ప్రభుత్వము ఉన్నటువంటి కొన్ని నియంత్రణలను సడలిస్తుంది. అంటే సో అధికంగా ఉన్నటువంటి కొన్ని ట్యాక్సెస్ను తగ్గించడము లేదా కొన్ని నిబంధనలను తగ్గించడము అది సరళీకరణ వస్తుంది. నెక్స్ట్ పి అంటే ఏంటి సార్ అంటే ప్రైవేటీకరణ. సో ఇక్కడ ప్రైవేటీకరణ అసలు వాస్తవానికి భారతదేశంలో ప్రైవేట్ సంస్థలు ఎక్కువగా ఏ సంవత్సరం నుంచి ఎక్కువ వచ్చినాయి అంటే 1991 నుంచి ఎక్కువ రావడం జరిగింది. అంటే ప్రైవేట్ విద్యా సంస్థలు కానీ, ప్రైవేట్ పరిశ్రమలు కానీ, ప్రైవేటు వైద్య సంస్థలు కానీ ఎక్కువగా రావడం జరిగింది. నెక్స్ట్ గ్లోబలైజేషన్ అంటే ఏంటంటే ప్రపంచీకరణ. సో ప్రపంచీకరణ అంటే ఏంటి సార్ అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ దేశ ఆర్థిక వ్యవస్థను అనుసంధానం చేయడం. అంటే ప్రపంచ దేశాల మధ్య స్వేచ్ఛగా వ్యాపారం జరగడమే ప్రపంచీకరణ. మరి ఇక్కడ ఈ తీర్మానంలో అందుకే చెప్పినాం అంటే ప్రైవేటీకరణ వచ్చింది కాబట్టి ఈ తీర్మానంలో ప్రైవేటు రంగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. ఏ తీర్మానంలో అంటే 1991 తీర్మానము. మరి ఆర్థిక సంస్కరణలు ప్రారంభం జరిగింది. అసలు అనేకమైన చెప్పిన ఇక్కడ చాలా కొత్త మార్పులు వచ్చిన తీర్మానము 1991 పారిశ్రామిక తీర్మానము. అందుకని ఇక్కడ ఆర్థిక సంస్కరణలు ఎక్కువగా రావడం జరిగింది. ఆర్థిక సంస్కరణలు ఇక్కడ అన్ని నెక్స్ట్ ఏంటి అంటే ఈ విధానంలో లైసెన్సింగ్ విధానాన్ని రద్దు చేయడం మొదలుపెట్టారు. అంటే ఏ పరిశ్రమలను లైసెన్సింగ్ విధానం రద్దు చేశారంటే సో ఆల్కహాల్ సంబంధించిన పరిశ్రమలు కానీ పొగాకు సంబంధించిన పరిశ్రమలు కానీ ఆయుధాలు తయారు చేసినటువంటి పరిశ్రమలు కానీ పేలుడు సంబంధించినటువంటి పరిశ్రమలు కానీ మరియు పేలుడు పదార్థాలు చేసినటువంటి పరిశ్రమలు కానీ హానికరమైనటువంటి రసాయనాలు ఉంటాయి. మరి హానికరమైనటువంటి రసాయనాల పరిశ్రమలు కానీ సో ఏం చేయాలి వీటిని సో వాటిని లైసెన్సింగ్ అనేది సో ఎక్కువగా వీటిని సో రద్దు చేయడం అనేది విధానాన్ని ఏ తీర్మానంలో ఇచ్చారంటే 1991 తీర్మానంలో ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క తీర్మానంలో ఇంకా మరికొన్ని అంశాలు ఏంటంటే విదేశీ పెట్టుబడి అండి. ఇక్కడ ఏమన్నాడు విదేశీ పెట్టుబడి స్వేచ్ఛ అనేది 51% పెంచడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ వాస్తవానికి ప్రపంచీకరణ వచ్చింది కాబట్టి ఇక్కడ విదేశీ పెట్టుబడి స్వేచ్ఛ ఎంత శాతానికి పెంచారంటే 51% పెంచారు. ఏ తీర్మానంలో 1991 తీర్మానంలో 1991 పారిశ్రామిక తీర్మానంలో ఇంత పెంచారండి. నెక్స్ట్ స్థల నిర్ణయంలో కూడా స్వేచ్ఛ. అంటే సో పరిశ్రమలు ఏ ప్రాంతంలో పెట్టాలి, గ్రామీణ ప్రాంతాల్లో పెట్టాలా సో అంటే పట్టణ ప్రాంతాల్లో పెట్టాలనేటువంటి నిర్ణయం కూడా స్వేచ్ఛ ఉందండి. అది ప్రధాన అంశాలు. నెక్స్ట్ ఏంటి సార్ అంటే ఇక్కడ సూక్ష్మ చిన్న మాధ్యమిక పరిశ్రమలు అభివృద్ధి సో చట్టం ఎప్పుడు వచ్చిందంటే 2006వ సంవత్సరంలో. ఎప్పుడండి 2006వ సంవత్సరంలో సూక్ష్మ అంటే సో మైక్రో స్మాల్ అండ్ మీడియం సో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్స్ అనేటువంటి యాక్ట్ అనేది ఏ సంవత్సరంలో వచ్చిందంటే 2006 సంవత్సరంలో అయింది. ముఖ్యంగా ఇక్కడ వ్యవస్థాపన అంటే భావన ఇక్కడ ఈ యొక్క చట్టంలో చెప్పడం జరిగింది. వ్యవస్థాపన అంటే సో ఒకరు ఇద్దరు కలిసి పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే కొద్ది మందితో ఒక వ్యవస్థాపన ఏర్పడి పెట్టుబడి పెట్టుకొని వాళ్ళు కొత్తగా పరిశ్రమలు స్థాపించాలన్నటువంటి భావన వ్యవస్థాపన అనే భావన తెచ్చినటువంటి చట్టం ఏదంటే సూక్ష్మ చిన్నతన మధ్యతర పరిశ్రమలు. మరియు ఇక్కడ పరిశ్రమలు అనేది వస్తువు తయారీ విభాగంలో ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వాలి. వీటికి ఎక్కువగా సో వస్తువుల తయారీ విభాగంలో ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వాలి. మరియు సేవలను సమకూర్చడంతో భాగం. అంటే వాస్తవానికి ఇండస్ట్రీస్ అంటే కేవలం పరిశ్రమలు అంటే వస్తు ఉత్పత్తి కాకుండా వాటితో పాటుగా సేవల రంగాన్ని కూడా ఇక్కడ వాటిని సమకూర్చాలి. సేవా విధానంలో కూడా వాటిని సమకూర్చాలని చెప్పేసి ఏ ఒక్క చట్టంలో చెప్పారంటే 2006 చట్టంలో చెప్పడం జరిగింది. నెక్స్ట్ నూతన కంపెనీల చట్టము 2013 చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంటుంది. నూతన కంపెనీల చట్టము 2013 సంవత్సరంలో రావడం జరిగింది. ఈ చట్టం వచ్చిన తర్వాత ఏ చట్టాన్ని రద్దు చేశారంటే 1956 పారిశ్రామిక తీర్మానాన్ని
1956 పారిశ్రామిక తీర్మానంను ఏం చేశారు? రద్దు చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఈ 2013 వచ్చినటువంటి నూతన కంపెనీల చట్టంలోని ఎన్ని సెక్షన్లు ఉన్నాయంటే 470 సెక్షన్లు ఉన్నాయండి. 470 సెక్షన్లు ఉన్నాయి, 29 చాప్టర్లు ఉన్నాయి. ఎన్ని షెడ్యూల్ ఉన్నాయంటే 7 షెడ్యూల్ ఉన్నాయండి. ఎన్ని షెడ్యూల్ అండి? 7 షెడ్యూల్స్ ఉన్నాయి. మరి ఇక్కడ ఈ నూతన కంపెనీ చట్టం ఏం చెప్తుందంటే ఏక వ్యక్తి కంపెనీ అంటే ఒక కంపెనీ స్థాపించడానికి ఒకే వ్యక్తి సరిపోతుంది. ఇంతకన్నా ఉన్నటువంటి చట్టాల ప్రకారం ఏంటంటే 2, 3 ఉన్న అంశం ఉండేది. కాబట్టి ఇక్కడ ఏక వ్యక్తి కంపెనీ అంటే ఒకే వ్యక్తి కూడా కంపెనీ ఏర్పాటు చేసుకోవచ్చు, ఒక ఇండస్ట్రీని స్థాపించుకోవచ్చు అనే అంశాన్ని ఇక్కడ తెలపడం జరిగింది. నెక్స్ట్ ప్రైవేట్ కంపెనీల సంఖ్య అనేది చాలా తక్కువగా ఉండే. సో 50 నుంచి ఎంతకు పెంచారు? 100కు పెంచడం జరిగింది. వాటి యొక్క ప్రైవేట్ కంపెనీల సంఖ్య అనేది 50 నుంచి 100 వరకు పెంచడం జరిగింది. ఏ చట్టం సార్ అంటే నూతన కంపెనీల చట్టము. నెక్స్ట్ ప్రతి కంపెనీలో కూడా డైరెక్టర్ల సంఖ్య అనేది చాలా తక్కువగా ఉండేది. మరి ఆ తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు పెంచుకోవాలంటే వాళ్ళకి అవకాశం లేదు. మరి ఏ చట్టంలో పెంచారంటే డైరెక్టర్ల సంఖ్య అనేది 15 నుంచి 12 నుంచి 15కి పెంచారండి. 12 నుంచి 15 పెంచినటువంటి చట్టం ఏంటంటే నూతన కంపెనీల చట్టము 2013 అనే అంశం గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో వీటి మీద అడుగుతాడు. ఏక వ్యక్తి కంపెనీ అనే విధానాన్ని ప్రవేశపెట్టింది 2013 కంపెనీల చట్టము. నెక్స్ట్ ఈ యొక్క 2013 కంపెనీ చట్టం యొక్క ఎలా పనిచేస్తుంది అనే అంశం పైన ఒక కమిటీ రావడం జరిగింది. ఒక కమిటీ ఏర్పాటు చేశారు. దేనికోసము? 2013 చట్టం పైన పరిశీలన కోసము. అంటే అసలు అది సరిగ్గా పనిచేస్తుందా లేదా, వారికి ఎలా చేరుతున్న ఉద్దేశంతో దుగ్గల్ కమిటీ ఏర్పాటు చేస్తారు. దుగ్గల్ కమిటీ ఎప్పుడు సార్ అంటే 2015 జూను 6వ తేదీన ఈ యొక్క దుగ్గల్ కమిటీని ఏర్పడేస్తారు. ఈ దుగ్గల్ కమిటీలో ఎంతమంది సభ్యులు ఉన్నారంటే 8 మంది సభ్యులు ఉన్నారండి. 8 మంది సభ్యులు ఉన్నారు. ఓకేనా? ఇది దుగ్గల్ కమిటీ దేని పరిశీలిస్తుంది? ఇది 2013 చట్టం యొక్క పరిశీలన చేస్తుంది. నెక్స్ట్ మనకు వచ్చినటువంటి అంతే ఇంకా